ఉపాధ్యక్షులు మన సిద్దిపేటలో ఎప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండదండగా ఉంటూ మీలో ఒకటిగా మీ మధ్యలో ఒక బిడ్డలాగా ఉంటూ ఎప్పుడు ఒక బీసీ బిడ్డ పూజల కృష్ణ కూడా మీ మధ్యలో ఎప్పుడు కష్ట సుఖాలు ఉండే ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నా పొద్దున ఫోన్ చేసి పెద్దమ్మ పండుగ ఉంది వస్తున్నా అంటే ఖచ్చితంగా మనమే రావాలి మన కార్యకర్తలు కలిసి కూడా పెద్దమ్మ ఆశీస్సులు తీసుకున్నా మీరు కూడా రావడం కూడా చాలా సంతోషంగా చెప్పాడు. ఎప్పుడు కూడా ఇంతకుముందు అన్న కూడా చెప్పాడు, ఎప్పుడు గతంలో ఎలక్షన్లలో కూడా ఇద్దరు మిస్కమ్యూనికేషన్ అయినా కూడా మళ్ళీ తర్వాత ఇద్దరం మాట్లాడుతుంటే ఇద్దరం అన్నదమ్ములుగా జైల్లో ఏదున్నా అన్న నాకు ఫోన్ చేశాను, నేను అన్న కష్ట సుఖాలని కూడా చెప్పుకుంటాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఈ సిద్దిపేట జెండా కూడా వేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి వారి కూడా సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. సిద్దిపేటలో ఎందుకంటే మన అంజనా కూడా ఎన్నో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా మన సత్యమన్న, అదేవిధంగా సతీష్ అన్న, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మక్క, ఇక్కడ మన సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా సర్పంచులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, ఎన్ఎస్యు, యూత్ కాంగ్రెస్, మైనార్టీ, ఎస్సీ సెల్, బీసీ సెల్, అన్ని డిపార్ట్మెంట్ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేద్దాం. ఎందుకంటే గతంలో నెక్ టు నెక్ వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్ లో నెక్ టు నెక్ వచ్చి మనం అందరు కష్టపడడం వల్లనే నేను ఎందుకంటే ఈ సిద్దిపేట లేదా సంగారెడ్డిలో బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మనం 3వ స్థానం వాళ్ళు తీసుకుపోయినాం. 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 6 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నా కూడా మనం అక్కడ వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి కొట్టి ఖచ్చితంగా ఈ ఉమ్మడి మెదక్లో కాంగ్రెస్ జెండా ఎంపీ గెలిచి మిగతా వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ అధికారం రేవంత్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిలో ఎక్కువ సీట్లు గెలిపించుకుంటాం.